స్థానిక కళాకారులు మనందరికీ సుపరిచితులు. ఎటువంటి భేషజాలు లేనటువంటి వ్యక్తి. కళారంగానికి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చి అనేక ప్రదర్శనలు చేసి పలువురు కళాకారుల చేత, కళా సంస్థల చేత శభాష్ అని అనిపించుకొని ఎన్నో బహుమతులు, జ్ఞాపికలు పొందినటువంటి వ్యక్తి. విద్యారంగానికి సుపరిచితుడు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది గొప్ప వ్యక్తులుగా రాణించడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఉపాధ్యాయులు, ప్రముఖ కళాకారులు శ్రీ బెజగం రవికుమార్ గారిని ఈరోజు ఆదివారం రోజు ప్రత్యేకంగా అభిమానుల కోసం, అందరి కోసం ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆయన ఈ రంగానికి ఎలా ప్రవేశించారు, ఎలా వచ్చారు, ఆయన తొలి ప్రదర్శన ఎలా జరిగింది, ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు చేశారు, ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా ఈరోజు మనతో పంచుకుంటారు. నమస్కారం అండి రవికుమార్ గారు. కళారంగానికి పరిచయం ఎలా జరిగింది, మీ తొలి ప్రదర్శన ఎక్కడ జరిగిందో ఈరోజు దయచేసి. నేను మొట్టమొదటిసారిగా మార్చి 30, 2015 సంవత్సరంలో శ్రీ సాయిబాబా కళా పరిషత్ సత్తెనపల్లి కళా పరిషత్తులో నేను శ్రీరాముడి పాత్రతోటి ప్రవేశించాను. ఆ శ్రీరాముడి పాత్ర చాలా బాగుందని చెప్పేసి కళా పరిషత్ అధినేత శ్రీ రమణయ్య గారు చాలా మెచ్చుకున్నారు. అంటే నందిగం కళా పరిషత్ రమణయ్య గారు. ఓకే. కళారంగంలో మీరు ఇంతగా రాణించడానికి అవకాశం ఇచ్చినటువంటి సంస్థల గురించి చెప్పగలరా దయచేసి? కళారంగంలో మొట్టమొదటిసారిగా నేను ప్రవేశించిన కళా పరిషత్తు నందిగాంలోని సాయిబాబా కళా పరిషత్తు. మరి రమణయ్య గారి ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా నేను ఎంటర్ అయ్యాను. తర్వాత సత్తెనపల్లి ఘంటసాల కళా నిలయం బుడగాల సుబ్బారావు గారు రెండో ప్రదర్శనగా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి చిలకలూరుపేట కళా పరిషత్తులో నేను ఎంటర్ అయ్యాను. చిలకలూరుపేట కళా పరిషత్తులో సాయి చండీప్రియ, కళాంజలి, మరొకటి ఎన్టీఆర్ కళా పరిషత్తు. ఈ 3 కళా పరిషత్తులో కూడా నేను శ్రీరాముడు, యమధర్మరాజు పాత్రలు వేసేసి అక్కడ ప్రజానీకం, అక్కడ ప్రేక్షకుల యొక్క ఆదరణ, ఆశీస్సులు పొంది నేను వచ్చానని చెప్పి చెబుతున్నాను. అంతర్రాష్ట్ర ప్రదర్శనలు కూడా చేసినట్టున్నారు. అప్పట్లో పేపర్లో వచ్చింది తెలంగాణ. 2017 సంవత్సరం ఏప్రిల్ నెలలో తెలంగాణలోని మఠంపల్లిలో శ్రీ జ్యోతిప్రకాష్ యువజన నాట్య మండలిలో ఏకపాత్రాభినయ ప్రదర్శన చేసి వచ్చాము. ఆ తదుపరి 2018 నవంబర్ 5వ తారీఖున శ్రీ సీతారామాంజనేయ కళా పరిషత్తు మాటూరుపేట మదిరలో నేను దుర్యోధనుడిగా మొట్టమొదటిసారి ఏకపాత్రాభినయం చేయవలసి చేశాను. అక్కడ కూడా ప్రేక్షకులందరి యొక్క ఆదరాభిమానాలు చూరుకొని వచ్చానని తెలియజేస్తున్నాను. ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కళారంగానికి వచ్చారో తెలుసుకోవచ్చు. ఈ కళారంగంలోకి నేను స్ఫూర్తిగా రావాలంటే నా చిన్నప్పుడే జరిగిన చిన్న సంఘటన చెప్పాలండి. మా అమ్మగారు నన్ను ఈ హరికథల దగ్గరికి, డ్రామాల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు భక్త మార్కండేయ సినిమా డ్రామాలో శివలింగాన్ని చీల్చుకొని వచ్చేసి యమధర్మరాజుని చంపే సీను, అది నాకు పూర్తి స్ఫూర్తినిచ్చింది. తర్వాత రామాంజనేయ యుద్ధంలో రాముడు పాత్ర వేయాలని నాకు కుతూహలంగా ఉండేది. మరి అప్పట్లో చిన్నప్పుడు పిల్లలతోటి బాణాలు కట్టుకొని తిరిగి బాణం పుల్లలతోటి ఆడుకునేవాడిని. అది నా ప్రోత్సాహానికి. ఎలాంటి పాత్రలు చేయాలని కోరిక ఉంది మీకు? మరి నేను ఈ పాత్రలు ఎంపిక చేసుకోవడంలో కాస్త నేను సాహసమే చేశాను అనుకుంటున్నాను. దేవుడి పాత్రలే చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకొని ఏ పాత్ర అనుకుంటే ఆ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ కానీ, హావభావాలు కానీ అవన్నీ కూడా నేను నేర్చుకొని ఏ పాత్ర అనుకుంటే ఆ పాత్ర ప్రదర్శన చేసేదాకా నేను నిద్రపోయే పట్టుదలగా ఉండేవాడిని. అది. ఈ రంగంలో మీకు గురువు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఈ రంగానికి వచ్చారా? ఈ ప్రశ్న మాత్రం నాకు చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్న. ఎందుకంటే నేను వాస్తవంగా ఈ పాత్రలన్నింటిని కూడా శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకొని నేను ఇలా ప్రదర్శనలోకి నేను రావడం జరిగింది. నేను వేసిన పాత్రలో ఎన్టీ రామారావు గారి యాక్షన్, ఆయన డైలాగుల్ని, ఆయన హావభావాల్ని కూడా నేను అనుకరించి ఆయనలో సగం కాకపోయినా సగంలో సగం 1% అయినా ఆయన అనుకరించడానికి నేను ప్రయత్నం చేశాను. అదే ఎన్టీ రామారావు గారి పాత్రలే నాకు ప్రోత్సాహం. మీ లక్ష్యాలు ఏంటి? ఎలాంటి పాత్రలు చేసి ఇంకా అభిమానులను అందరినీ అల్లరించాలనేసి? నేను ఎక్కువగా పౌరాణికాల్లో ఇంకా
కొన్ని ముఖ్యమైన పాత్రలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా వాల్మీకి ఒకటి, భీష్మ ఒకటి, తర్వాత ఈ తెనాలి రామలింగుడు, శ్రీకృష్ణదేవరాయల పాత్ర, ఇటువంటి మెయిన్ పాత్రలు కూడా వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ప్రేక్షకుల ఆదరాభిమానాలు నాకు ఉంటాయనే నేను ఆశిస్తూ నేను ఈ పాత్రలు ఎంపిక చేస్తున్నాను. ఇంకా లక్ష్మణుడు, కర్ణుడు, అర్జునుడు లాంటి చిన్న పాత్రలు కూడా వేయటానికి నేను రెడీ అవుతున్నాను. అభిమానుల కోరిక మిమ్మల్ని ఎలాంటి పాత్రలో చూడాలని ఆశిస్తున్నారు అనుకుంటున్నారు? మరి నా అభిమానులు మాత్రం నన్ను దేవుడి పాత్రలోనే ఎక్కువగా చూడాలని చెప్పి అనుకుంటున్నారు. మరి కొన్ని వ్యతిరేక పాత్రలు వేసేటప్పటికి ఏది సాంఘిక నాటికలో శవం పాత్ర కానీ, మరి ఒక నాటికలో షార్ట్ ఫిలింలో అప్పారావు గారి ఆధ్వర్యంలో జరిగిన షార్ట్ ఫిలింలో బిచ్చగాడి పాత్ర కానీ వేసేటప్పటికి ప్రేక్షకుల్లో ఇదేంటి మా వాళ్ళందరిలో కూడా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి పాత్రలు ఎంపిక చేసుకునేటప్పుడు మరి ఆలోచించి ఎంపిక చేయాలని చెప్పేసి నా ప్రేక్షకులు, నా అభిమానులందరూ కూడా నన్ను హెచ్చరించడం జరిగింది. అయితే నా ఉద్దేశం కళాకారుడు ఏ పాత్రైనా పోషించాలి, అది పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఏ పాత్రైనా పోషించాలనేది నా ఉద్దేశం. అయితే ఈ ప్రేక్షకుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక ఆలోచిస్తాను అని చెప్పి నేను చెప్పాను. దాదాపు 100 ప్రదర్శనలకు పైగా పూర్తి చేసుకొని మీరు జూనియర్ కళాకారులకు మీరు ఇచ్చే సలహా ఏమన్నా ఉందా ఈ రంగంలో? నేనే జూనియర్ కళాకారుడిని. మరి నా తర్వాత జూనియర్ ఎవరు కూడా కళారంగ ప్రవేశం చేసినట్టుగా నాకైతే తెలియదు. మరి సలహాలు ఇచ్చేటైతే నాకు నేనే సలహాలు ఇచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అది ఓకే. ఇప్పటి వరకు మీరు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, యమధర్మరాజు, శ్రీనివాసుడు, రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, హరిశ్చంద్ర లాంటి గొప్ప గొప్ప పాత్రలన్నీ కూడా పోషించారు, చక్కగా అలరించారు. అభిమానుల కోరిక మేరకు మీరు శ్రీరాముడు పాత్ర ఒక డైలాగు చెప్పగలరా? తప్పనిసరిగానండి. ఆంజనేయ, నేను చంపితని ప్రతినిపుని అయ్యాతికి అభయమిచ్చి ఇంతనూ చేస్తువి, ఇంకను మా ఈ ముఖస్థుతి ఎందులకు? అవును, ఆమడలు దూరమైనను అంతఃకరణ దూరం అని చెప్పి తలంచనే లేదు. నేను నీకు అభయం నేను రక్షించబడినా ప్రయోజనము సిద్ధించినను భగవత్ శక్తికి తర్వాత వచ్చే భక్తి మార్గమునకు మధ్య నీరస స్థితి ఏర్పడుతున్నది ఏలాన. అలాగే శ్రీకృష్ణుడు డైలాగు. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకు పాండవులకు మధ్య సంధి గావించి ఈ రాజలోకమునలా కాపాడమని పాండవదూతనే నీ వద్దకు వచ్చి తిని. అలాగే శివుడి పాత్ర. ఇది యమధర్మరాజు సంహరించేసిండు. ఒరి యమధర్మరాజా, అధికార దుర్మదాంత, ఒరి యమధర్మరాజా అధికార దుర్మదాంత, శివావతారం భరించిన నేరం. అలాగే యమధర్మరాజు పాత్ర పోషించారు కదా, యమధర్మరాజు డైలాగ్ ఒకటి. ఏమి ఆశ్చర్యం! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు తప్ప అన్యులకు అగోచరమైన మద్రూప విశేషము ఈ అందుల మీద కనిపించి ఆయన ప్రశాంతముగా ప్రకాశముగా సావిత్రి మాలిని నిన్నిమిత్త సందేహ దౌలామానసులు ఏలాంటి దిగాలను చూచుతాను. సామాన్య మనిషి అగోచరమైన మద్రూప విశేషం కాంచి నేనెవరో యోచించి ఉండజాలవు, అయినను వచించదా. అలాగే శ్రీనివాసుడు పాత్రలో డైలాగ్. శ్రీనివాసుడు పాత్రకి. అమ్మ, ఈ పేదవాడికి నువ్వే పేరు పెట్టి తల్లి. శ్రీనివాసుడమ్మా, చాలా బాగుందమ్మా. శ్రీనివాసుడు అని పేరు నీదే, నీ ఆజ్ఞ. అలాగే రావణ బ్రహ్మ. సరే, దుర్యోధనుడు పాత్ర చెప్పు. దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై నవఖండ భూమండల పరివేతమై దశాక్షోహిణి సేనావాహిని పరిరక్షితమై శాస్త్ర భయంకరమైన ఈ కురు మహాసామ్రాజ్యాన్ని శాసించే రారాజును అరివీర సంఘ నిర్మూలనలో దౌర్దండ బలవండితులు మేరు సమాన ధీరులు నా శత సోదరులు ఉండగా అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడు కురు సామ్రాజ్య యశోరక్ష దీక్షితుడైన రాధేయుడు నాకు అండగా ఉండగా
అనామకులైన ఈ పాండవాత్మకులకు ఇంత ప్రజా ప్రశంసలు ఉండడమా? హరిశ్చంద్ర పాత్రలో డైలాగ్ కూడా ఒకటి చెప్పి. ఓకే. స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు, వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందుకు కావలి ఉంది. ఉదయం వలనే ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించును. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలువు, నీవు కడుంకడు పూజ్యురాలువు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవికి ఆస్థానమ్మకు మరి భుజపెట్టి ఇట్లా అధిష్ఠించి ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు రఘుకుమార్ గారు. అభిమానులకు మీరు ఇచ్చే సందేశం? అభిమానులకు నేను ఇచ్చే సందేశం, వాళ్ళని నేను సందేశం ఇచ్చేంత సాహసం నేను చేయను. నా ప్రదర్శనలు నేను ప్రదర్శించినప్పుడల్లా మీ యొక్క ఆశీస్సులు నాకు అందించడమే నేను మీకు ఇచ్చే సందేశం, కానీ నేను మీకు ప్రార్థనే చేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలండి రఘుకుమార్ గారు. చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు, కళారంగానికి మీరు చేసినటువంటి సేవల గురించి మీ అనుభవాలన్నీ కూడా ఈరోజు పంచుకున్నందుకు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు రఘు.